కాపీరైట్ అంటే మన వీడియోలో వేరే వాళ్ళ పాటలు రావద్దు. జడ కనిపిస్తుంది కదా. ఇట్లా 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 ఇట్లాను అప్పుడు ఈజీగా వస్తుంది. ఇట్లా ఇట్లాను ఇట్లా గుంజొద్దు, ఇట్లా ఇట్లా అనాలి. ఈ జడ కోసం నూనె పెట్టలే, తలకాయ వస్తుంది. హిందీలో సాగర్ చోటి అంటారు. సాగర్ జడ మస్తు మంది కామెంట్లు పెడుతుర్రు తెలుసా. సాగర్ జడ కాదు, యూట్యూబ్లోనే సాగర్ జడ చూపించండి, సాగర్ జడ ఇదే స్టెప్ అంటారు, సాగర్ అంటారు, ఫ్రెంచ్ బ్రైడ్ అంటారు, ఇంకేమంటారు ఇంకేమంటారు సౌందర్య జడ అంటారు. ఇంకా అప్పుడు ఎక్కువ వేస్తుండే ఆమె సినిమాలలో, ఎక్కువ చిన్న హెయిర్స్ ఉన్నా బాగా అనిపిస్తుండే ఆమెకి. కర్లింగ్ హెయిర్స్ తోటే బాగా వైరల్ అయింది జడ. కర్లింగ్ హెయిర్స్ మళ్ళీ ఆమెకి. ఇంకేమంటారు ఫ్రెంచ్ ఇంకా ఫ్రెంచ్ ఇక్కడ ఏముంది, ఫ్రెంచ్ ఏమన్నా కనబడుతుంది అంటే ఫ్రెంచ్ దేశం అట్లా. మీరేమంటారు? సాగర్ జడనే అంటారు. 4 పాయలు అంటారు. లేకపోతే ముస్లిమ్స్ ఎక్కువ ఇస్తారు కదా. లూజ్గానే ఇస్తున్నా. ఇప్పుడు ఇవి యూట్యూబ్లో పెడతావా ఇన్స్టాలోనా? యూట్యూబ్లో. ఈ జడ షార్ట్ హెయిర్కి కూడా బాగుంటుంది, లాంగ్ హెయిర్కి కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనకేందంటే హెయిర్ స్టైల్ సెట్ కాదు తలస్నానం చేసిన తర్వాత. అదే పచ్చి మీద ఎట్లా వేసుకున్నా కూడా మంచి, కొంచెం అయిన తర్వాత ఆరిన తర్వాత బాగుంటుంది. మళ్ళీ ఎంత చిన్న జడైన వేసుకున్నా కూడా పొడుగు కనబడుతుంది, లెంత్ మంచిగా కనిపిస్తుంది. జుట్టు మస్తు సన్నగా అయిపోయింది అక్క. ఇప్పుడే బంద్ చేయకు వీడియో. సరేనా? చెప్తుంది కదా. నేను చెప్తాను. పొద్దున్న 5 గంటలకు లేచిన అసలు ఇట్లా ఇట్లా కూర్చొని కూడా లేదు అసలు. నేను 4కే లేచిన. అందులో పైనుంచి కింద జరుగుతుంది.
స్టాప్ చేస్తాం.